మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ రైతు వేదికలో యూరియా యాప్పై రైతులకు లైవ్ డెమో ఇచ్చారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇకపై యాప్తోనే యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో యూరియాను తీసుకోవచ్చంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రాష్ట్రంలో రైతులకు యూరియా తిప్పలు తప్పేందుకు కాంగ్రెస్ సర్కార్ చేపట్టినటువంటి యూరియా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ నేపథ్యంలో యూరియా కోసం ఎవరు పడిగాపులు కాయకూడదంటూ కూడా వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం మనం భూత్పూరు రైతు వేదిక దగ్గర ఉన్నాము. ఈ రైతు వేదిక దగ్గర వ్యవసాయ అధికారి మురళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రజెంట్గా యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు తప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి యాప్ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు యాప్ను డెమో ద్వారా ఒకసారి చూద్దాం మనం. దీని గురించి మీ ఫోన్లో వివరించండి, అక్కడ డెమోలో మన కెమెరా పర్సన్ చూపిస్తాడు. చెప్పండి సార్, అసలు ఫస్ట్ ఈ యాప్ ఏ విధంగా అనిపిస్తుంది? ఈ యాప్ ఇంతకుముందు రైతులు యూరియా కోసము ప్రతి ఒక్క అంటే ఏ షాప్లో వస్తుంది ఏంటో సమాచారం లేకుండా ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా చాలాసేపు వెయిట్ చేసి యూరియా రాక కోసం ఎదురు చూస్తుండే. ఇప్పుడు ఈ యాప్ వల్ల ఈ సమస్య అయితే తప్పింది. ఎందుకంటే రైతులకు ముందుగానే జిల్లాలో ఏ షాప్లో ఎంతెంత ఉంది యూరియా అనే సమాచారం తెలుస్తుంది. అలాగే వాళ్ళ పట్టదారు పాస్బుక్తో అర్హులైన రైతులు మాత్రమే యూరియాను బుక్ చేసుకుంటున్నారు. ఆ షాప్కి వెళ్ళి 24 గంటల్లో దాన్ని తీసుకుంటున్నారు. ఇది మనకు ఫెర్టిలైజర్ బుకింగ్ అప్లికేషన్ అని చెప్పి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. రైతులందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ అప్లికేషన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ది ఫార్మర్ సిటిజన్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే అతనికి చాలామంది రైతులు చదువుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు కాబట్టి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఫార్మర్ కానీ అలాగే సిటిజన్ కానీ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఫార్మర్ బదులు ఎవరైనా సరే సిటిజన్ వాళ్ళ మొబైల్ నెంబర్ను ఉపయోగించి దీన్ని బుక్ చేసుకోవచ్చు. మొదటగా ఏం చేయాలంటే ఫార్మర్ కానీ సిటిజన్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత రైతులు కాదు ఎవరైతే బుక్ చేస్తున్నారో, అంటే ప్రస్తుతానికి నేను బుక్ చేస్తున్నాను కాబట్టి నా మొబైల్ నెంబర్ను నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మనకు సంబంధించిన జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఏ నెంబర్ అయితే నేను ఎంటర్ చేశానో ఆ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ సమాచారాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆ రైతుకు సంబంధించిన పట్టదారు పాస్బుక్ను ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సురేష్ గౌడ్ అని చెప్పి ఎలికిచెర్ల గ్రామానికి సంబంధించిన రైతు ఉన్నారు. ప్రస్తుతం అతనికి ఒకసారి మనం బుక్ చేసి వివరిద్దాం. సార్, అంటే మీ పట్టా పాస్బుక్ సంబంధించినటువంటి వివరాలు ఒకసారి సార్ చెప్పండి. అది ఆ నెంబర్ ఎంటర్ చేస్తారు సార్ దాంట్లో. ఓకే, ఇక్కడ మనం రైతుకు సంబంధించిన వివరాలను ఎంటర్ చేస్తున్నాము. అతను పట్టదారు పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ సంబంధించిన రైతుకు అనేది ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ వెళ్ళిన మొబైల్ నెంబర్ కూడా మన కింద లాస్ట్ 5 నంబర్లు చూపిస్తారు, 62434 అని చెప్పేసి. ఒకవేళ ఆ నంబర్ వేరే కనుక ఉన్నట్టుంటే ఆ రైతులు సంబంధించిన వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి ఆ నంబర్ కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. నంబర్ను చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నంబర్ ఒకటే ఉంది కాబట్టి మనకు ఓటీపీ రావడం జరిగింది రైతుకు. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాము. మీ ఓటీపీ చెప్పండి సార్. 3230 అనే ఓటీపీ రావడం జరిగింది. తర్వాత వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేసిన తర్వాత ఈ రైతుకి ఎంత పొలం ఉంది, 2 ఎకరాల 36 గుంటలు ఇక్కడ ఈ రైతుకు సంబంధించి ఉంది. నెక్స్ట్ దీనిలో ఏం చేయాలంటే ఇతను ఆల్రెడీ మొక్కజొన్న ఇక్కడ ఏ పంటలు వేశాడు అని చెప్పి యాక్చువల్గా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇతను మొక్కజొన్న పంట వేసినట్టు ఇదివరకు ఇక్కడ ఎంటర్ చేశాడు కాబట్టి మనకి ఆప్షన్ అనేది రావట్లేదు. 2 ఎకరాల 36 గుంటలు మొక్కజొన్న పంటను సెలెక్ట్ చేసుకున్నాడు. ఏ పంటను బట్టి ఏ పంట అయితే వాళ్ళు ఎంచుకుంటారో ఆ పంటను బట్టి ఇక్కడ ఎన్ని బస్తాలు యూరియా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఎకరాలోపు రైతులకు 1 దఫాలో, ఎకరా నుంచి 5 ఎకరాల రైతులకు 3 దఫాలలో, 5 ఎకరాల నుంచి 20 ఎకరాలు ఉన్న రైతులకు 4 దఫాలలో యూరియా ఇవ్వడం అనేది ఇక్కడ ఈ యాప్లో ఉంది. ఆ రకంగా ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ బుక్ ఫైలర్ అనే ఆప్షన్ ఉంది పక్కన. మనం నెక్స్ట్ బుక్ ఫైలర్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇతనికి మొక్కజొన్న 2 ఎకరాల 36 గుంటలు వేశాడు కాబట్టి ఇతనికి మొత్తము 10 బస్తాలు ఇతనికి యూరియా అనేది అలాట్ చేయడం జరిగింది. ఇందులో నెక్స్ట్ ఇక్కడ బుక్ అనే ఆప్షన్ ఉంది. బుక్ అనే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మనకు సంబంధించిన మన జిల్లాలో ఉన్న మండలాలు మొత్తం కనపడతాయి అన్నమాట. అందులో ఏ మండలంలో యూరియా ఉందో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను అడ్డాకుల మండలం సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఆగ్రో రైతు కేంద్రం 2లో 56 బస్తాలు, అక్షర ట్రేడర్స్లో 295 బస్తాలు ఈ రకంగా చూపించడం జరుగుతుంది. తర్వాత రైతు ఏ డీలర్ దగ్గర అయితే యూరియా కొనుగోలు చేస్తాడో ఆ డీలర్ను ఇక్కడ ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఎన్ని బస్తాలు కావాలి, ఇతనికి 5 బస్తాలు మొదటి దఫా కింద అలాట్ చేయడం జరిగింది. ఈ 5 బస్తాలలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ బ్యాగ్స్ ఫర్ బుకింగ్ అని చెప్పి పక్కన ఆప్షన్ ఉంది. యాడ్ బ్యాగ్స్ ఫర్ బుకింగ్ అని దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ కింద సబ్మిట్ ఫెర్టిలైజర్ బుకింగ్ అని ఉంది. సబ్మిట్ ఫెర్టిలైజర్ బుకింగ్ అనేది
ఆప్షన్ ఎంటర్ చేస్తే ఈ రైతుకు ఒక టోకెన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ సంబంధించిన రైతు ఆ అక్షర ట్రేడర్స్కి వెళ్ళి ఆ టోకెన్ నెంబర్ను అతనికి చూపించి సంబంధిత పట్టదారు పాస్బుక్ అలాగే ఆధార్ కార్డును అతనికి ఇచ్చేసి ఈ యూరియా బ్యాగులు అతను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లస్టర్లకు సంబంధించి మీ అధికారులు మీ సపోర్ట్ బాగానే ఉందా? డీలర్ల నుంచి ఏమైనా సమస్యలు వస్తున్నాయా? ఇంకా సమస్యలు అయితే ఏం రాలేదు. అధికారులు ఎలా? అధికారులు కూడా మంచిగా స్పందన ఉంది, మంచిగా స్పందిస్తారు మాకు. ఓవరాల్గా ఈ గవర్నమెంట్లో వచ్చినటువంటి యాప్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? రిస్క్ లేకుండా ఉంటుంది, కాబట్టి కొద్దిగా తిప్పలు ఉంటుంది యాప్ చేసుకోవాలి. కానీ యాప్ ఒకసారి యాడ్ అయినాక ఈజీగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. రోజు తిరిగి తీసుకునే బదులు ఇంటికాడ ఉండి ఆన్ చేసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు, వచ్చి తీసుకొని పోవచ్చు. శ్రమ తగ్గుతుంది రైతుకు. గతంలో యూరియా పక్కదారి పట్టినట్లుగా ఈ యాప్ ద్వారా ఎక్కడ కూడా ఒక యూరియా బస్తా కూడా పక్కకు వెళ్ళడానికి అవకాశం ఉండకుండా ఉంటుందని చెప్పి కూడా రైతులు, మరోవైపు అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ యూరియా యాప్ ద్వారా తెలుస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాలో యూరియా యాప్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, భూత్పూర్ నుండి.